సారీ నాని గారి పారడైజ్ టీజర్ ఎలా అనిపిస్తుంది? మాస్ కేజీఎఫ్ సినిమాని తెలంగాణ లాంగ్వేజ్ లో తీస్తే ఎట్లుంటదో అట్లా ఉండదు. ఏమిడిదా ఆ ఎంట్రీలా ఆ లేడీ వాయిస్ ఏమన్నా ఉంటదా? అమ్మ రొమ్ములోంచి బ్లడ్ దాగే కథనంట. ఒక కాకులు అంటే ఒక ఎంతో మంది బీదలా లేకపోతే ఎటువంటి స్టోరీ అనేది అన్న నీవు ఎంచుకున్న స్టోరీ సూపర్. ఇంకొకటి లాంగ్వేజ్ ఎక్సలెంట్. ఈ లాంగ్వేజ్ తోటి మీరు పక్కా తెలంగాణ లాంగ్వేజ్ తోటి 1500 కోట్లు ది ప్యారడైజ్ మూవీకి పక్కా వస్తుంది. రాసి పెట్టుకోండి, కాలర్ ఎగరేసి చెప్తున్నా. ఎందుకంటే ఇంతకు ముందు పుష్ప మూవీ ఫస్ట్ 1 వచ్చినప్పుడు ఎట్లా ఉండే ఏదో అని అనుకున్నాం, ఒక రికార్డులు కొట్టే. సెకండ్ వచ్చినప్పుడు ఇండియాలో నిల్చుండే నెంబర్ 1 అయింది. అట్లా నెంబర్ 2 అయినా నెంబర్ 1 అయినా ఏదైనా పర్లేదు, నాని అన్న రికార్డులు క్రియేట్ చేస్తాడు పక్కా. ఎప్పుడు ఎట్లా వస్తున్నాయనా అసలు ఏదో అమ్మాయిలను కొట్టుకుంటా లేకపోతే జెర్సీ స్టోరీ అవి ఏదో నార్మల్ గా వచ్చే వ్యక్తి దసరా మూవీ నుంచి ఏందన్నా నీకు నువ్వేం చేస్తున్నావు అని అసలు ఏం చేద్దాం అనుకున్నా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను మొత్తం క్రికెట్ బ్యాట్ తోటి కొడదాం అనుకున్నా. ఏంది చూసిర్రానా ఆ ఎంట్రీ ఎట్లా ఉన్నదానా? మాస్ ఆ జడాలు ఏంది అట్లా పడి మాస్ లుక్ తోటి ఇట్లా అన్న కండాలు ఇట్లా ఇట్లా చూపిస్తే మా మొత్తం బెండలు అయినాం చూసి. టాటూ ఆ వాట్స్ వాడొచ్చా అనే టాటూ అనేది అది స్టోరీ అనేది ఎట్లా ఉంటది అంటే చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు వాళ్ళ అమ్మ ఎన్ని కష్టాలు పడి ఉంటుందో ఒక ఫ్యామిలీ బతికేయడం కోసం. కొంతమంది బ్యాక్ బోన్ లేకపోతే ఎట్లా కష్టపడతారో ఆమె ఎట్లా కష్టపడదో తెలియదు, కానీ ఒక ఏరియాని కాపాడతాడో తెలియదు, లేకపోతే ఒక జాతిని కాపాడతాడో తెలియదు. ఎటువంటి పొజిషన్ లో ఉంటారో అది అనేది సినిమాలోనే చూడాలి, కానీ ఒక రేంజ్ లో పోతుంది. రాసి పెట్టుకోండి. ప్యారడైజ్ టీజర్ ప్యారడైజ్ బిర్యానీ తినిపించడం అనుకున్నా. ప్యారడైజ్ దొరికేది చికెన్ మటన్ బిర్యానీ కావచ్చు, కానీ ఆడ మనుషుల బిర్యానీ తినిపించినట్టు కనబడుతున్నాడు. మరి దారుణంగా రీసెంట్ గానే హిట్ 3 చూసి వణుకు పుట్టింది. ఆడ కొడుతుంటే కొట్టిన తర్వాత వెనక ఇట్లా తలకాయ ఇట్లా చీరుతాడు. వాము అంతకన్నా దారుణంగా ఉంది. మరి చేతి మీద ఎవడో బలవంతంగా రాసిన అనుకుంటున్నాను ఖచ్చితంగా. నేను నాని అయితే రాసుకోడు, ఎవడో రాసినట్టు అంటే తండ్రి లేక రకరకాలుగా ఉంటారు కదా సమాజంలో. సో అటువంటి వారిని ఎంత హీనంగా చూస్తారో ఈ సినిమాలో చూపించబోతున్నట్టున్నారు. సో ఆ హీనమైన వాడు కూడా ఎంత బలవంతుడో అని ఈ సినిమాలు చూపించబోతున్నారు నాకు అర్థమవుతున్నది. నవీన్ నూలి దసరా అప్పుడు చూసినాను ఆయన ఎడిటింగ్, అప్పటి నుంచి కనపడుతున్నాడు అక్కడక్కడ చాలా సినిమాల్లో. మెయిన్ గా ఆయనకే అప్పచెప్పేస్తున్నారేమో సినిమాలన్నీ అనే ఫీలింగ్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది నవీన్ నూలి ఎడిటింగ్ కూడా మస్తున్నది. చేతిలో ఒక చిన్న వైట్ కలర్ కనబడుతుంది కత్తి. మరి ఏనుగు దంతంతో తయారు చేశారా దేంతో తయారు చేశారో తెలియదు, తెల్లగా మెరుస్తుంది అయితే. ఇంకా ఇలా నీళ్ళకి వెళ్ళి వస్తుంది, నీళ్ళకి వెళ్ళి రక్తంలోకి వెళ్ళి కూడా అర్థం కానట్లా ఉందన్నమాట. రాసి పెట్టారు. సో మరి అంత వైలెంట్ గా ఎందుకు చూపించాలనుకుంటున్నారో, సో ఆయన పడ్డ బాధ ఏంటో ఈ సినిమాలో ఖచ్చితంగా చూడబోతున్నాను అర్థమవుతుంది నాకైతే. సో ఫ్యూచర్ లో నాని అనేవాడు ఎక్కడ ఎవడు నర రూప రాక్షసుడు కనబడితే వాడిని కోసి కారం పెట్టే రకంలో కనబడుతున్నాడు. సో పక్కింటి అబ్బాయి, అమ్మాయిల అబ్బాయి, ఫ్యామిలీ అబ్బాయి, నేచురల్ స్టార్ నాని కాదు, నర రూప రాక్షసుడు నాని. సో అంత వైలెంట్ గా కనబడుతున్నాడు. ఇక నుంచి ఎవడైనా నాని నేచురల్ స్టార్ అంటే మాత్రం నేనేమో కానీ ఆయన సొంత ఫ్యాన్స్ ఊరుకుంటారో లేదో ఈ 2-3 సినిమాలు చూసిన తర్వాత. సో అంత వైలెంట్ గా ఉన్నాడు, మరీ దారుణంగా. మనకు అక్కడక్కడ చూస్తాము సినిమాల్లో, లేదంటే రియల్ సన్నివేశాలు కూడా చూస్తాము. అసలు కోసి కుక్కర్లో ఉడకబెట్టిన ఆ టైప్ లీటర్లో రకరకాలుగా చూస్తుంటాం. అంతకు మించిన వైలెంట్ గా కనబడుతున్నాడు. సో నానినైతే ఇక ఫ్యూచర్ లో నాకు తెలిసి ఏ సినిమా ఆయన ఒక స్టెప్ చేసుకుని ఏ సినిమాని తీసేసినా మనం ఊహించలేం. ఇప్పటివరకు ఊహించేసినాం చిన్నగా లవ్ స్టోరీగా, పక్కింటి అబ్బాయి లాగా, కీర్తి సురేష్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి చేసిన, రష్మి తోటి రకరకాల సినిమాలు చేసిన అన్ని ప్రతి ఒక్కటి ఊహించుకునే వాళ్ళం. ఆయన ఎలా ఉంటాడు, ఎంత క్యూట్గా ఉంటాడు, ఎలా నవ్విస్తాడు, ఎంత ఫ్యామిలీగా చేయగలుగుతాడని. ఇక నుంచే నాకు దసరా నుంచి స్టార్ట్ అయినట్టుంది. మరి హిట్ 3 చూసిన తర్వాత అయితే హిట్ 3 టీజర్ చూసిన తర్వాత అసలు ఊహించలేకపోతున్నాం. మరి ఇది మాత్రం మరీ దారుణంగా ఉంది. ప్యారడైజ్ చూసిన తర్వాత మరీ దారుణంగా ఉంది. నిజంగా నరరూప రాక్షసులాగా మారుతున్నాడా, డైరెక్టర్లను ఆయన అలా మారుస్తున్నారా? నేచురల్ స్టారే కాదు, ఇండస్ట్రీలో ఒకడు మెగాస్టార్, ఆ తర్వాత నాని ఈ టైప్ లో మలచడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. సో ఫ్యూచర్ లో ఒకవేళ అన్నయ్య రిటైర్మెంట్ తీసుకుంటే మాత్రం ఆ స్థానాన్ని భర్తీ చేసేది, అన్ని రకాలుగా పాత్రలు పోషించేది నాని నాకైతే కనబడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఆయన జుట్టు, ఆయన పర్సనాలిటీ చూస్తే వామ్ము అసలు రీసెంట్ గా అక్కడక్కడ కొన్ని ఈవెంట్లకు కూడా వచ్చాడు. నార్మల్ గానే ఉన్నాడు, పోలీస్ గా ఓకే అర్జున్ సర్కార్ లాగా అదే లుక్ తో కనబడ్డాడు అనుకున్నాను. కానీ ఆయన
ఆ చొక్కా మాటున, కోటు మాటున, పోలీస్ కోటు మాటున, అర్జున్ సర్కారు ఆ వేసుకున్న డ్రెస్ మాటున అంత బాడీ ప్యాక్ లో ఉందని నేను ఊహించలేకపోయాను. మొత్తం ఒంటిండా రక్తమే కనపడుతుంది, చేతి మీద మరి దారుణంగా అన్నట్టుగా రాసి పడేశారు. సో దృష్టుడు అంటే మీనింగ్ మార్చేస్తాడు కావచ్చు. నాకు తెలిసి కళలో కాదు, ఫ్యూచర్ లో కూడా ఇటువంటి దుష్టుడు కనపడడేమో, ఇటువంటి నరరూప రాక్షసుడు కనపడడేమో అనే విధంగా ఒక హీరోని మలుస్తున్నారు. మలిచి మలిచి అంటే తను కూడా మోల్డ్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టున్నాడు నాని. సో ఖచ్చితంగా నరరూప రాక్షసుడు ఇంకా అంతకు మించి అనే పేరుంటే పెట్టచ్చు భయ్య. ఇంకా ఫ్యూచర్ లో అయితే ఖచ్చితంగా ఊహించలేం. కానీ ఒక ప్రొడ్యూసర్ గా మాత్రం మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు. క్యూట్ లవ్ స్టోరీ అయితే త్వరలో కోర్ట్ అనే మూవీతో రాబోతుంది. చూద్దాం ఎలా ఉండవుందో. నాకైతే మస్తు అనిపించింది ద ప్యారడైజ్. జంతువుల బిర్యానీ కాదు, మనుషుల బిర్యానీ తినిపించబోతున్నాడు నాకు తెలిసి ఫ్యూచర్ లో ఖచ్చితంగా 100% గ్యారంటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ నువ్వు ఇప్పుడే చూసాను, చాలా ఘోరంగా ఉంది. నాని అంటే నాకు ఫేవరెట్ హీరో, కొంచెం లైక్ చేస్తా. అందుట్లో యూజ్ చేసిన వర్డ్ అనకూడదు, మీరు మిస్ చేసుకోండి అనే వర్డ్ అనేది చాలా ఘోరంగా ఉంది. ఇలా నాని ఇలా మాట్లాడుతున్నా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత రాడ్గా మారుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో కొంచెం కొత్తగా ఉండిద్ది నాకు తెలిసినంత వరకు. అదే ఆ డైలాగ్ అనేది ఒక్కసారిగా ఉంటే బాగుంటుంది నాకు తెలిసి. అదే పదే దాంట్లో సినిమాలో మళ్ళీ వస్తా ఉంటే మాత్రం కరెక్ట్ కాదు నా దృష్టిలో. సో సినిమా అయితే మంచి గ్రాండ్ గా హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా యాజ్ అ ఫ్యాన్ గా. టాటూ గురించి ఏం చెప్తారు? టాటూ డైలాగ్ అంటే అనుకోవచ్చు, టాటూ వేయించుకోవడం మరీ ఘోరం కదా. మాట అంటే మా అయితే ఇప్పుడు నేను మాట తిట్టాను అనుకో, మీ 10 మందికి వినిపించింది. అదే టాటూ ఇక్కడ వేయించుకుంటే ఏముంది, మనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దిగినా లాంగ్వేజ్ చూస్తే అర్థమైపోతుంది కదా, వర్డ్ అనేది అందరికి అర్థమైపోతుంది కదా. కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే టాటూ అనేది. ఓకే, అటు బ్యాడ్ అని చెప్పినట్టు గుడ్ అని చెప్పాను. సో అంత రాడ్ గా పెట్టారంటే గట్టిగా స్టోరీ ఉందేమో అని అనుకుంటా. బ్యాక్ వెనకాల స్టోరీ ఉంది కాబట్టి అంత గట్టిగా పెట్టారు. ఒక లవర్ బాయ్, ఒక పక్కింటి కుర్రాడు అనే నాని క్లాసిక్ ఎంత డీసెంట్ గా ఉండే నాని ఇలా ఏంటంటే సార్ అదే కొత్త అంటే మనం ఏంటంటే ఎప్పుడైనా సరే కొత్త దాన్ని కోరుకుంటాం కదా అందరిలో. అది ఎవరినైనా నాయకులు ఏమన్నా హీరోలు ఏమన్నా కొత్త దాన్ని చూస్తాకి ఆశపడతాం. సో ఎక్స్పెక్ట్ చేయింది మాస్క్ అయితే వచ్చాడు నాని నా దృష్టిలో. సో మాస్ గా ఉండిద్ది అనుకున్న, హైప్ తీసుకెళ్ళి కానీ స్టోరీ గట్టిగా ఉండేది అనుకున్నా. ఒకవేళ స్టోరీ లేకపోతే కనుక సినిమా కలిసి డౌన్ అయిద్దాం అనుకుంటున్నాను. అనిరుద్ధ్ మ్యూజిక్ యా నమ్మకం ఉంది. మ్యూజిక్ అనిరుద్ధ్ అంటే ఇంకే డౌట్ పెట్టుకోవాలి నా దృష్టిలో. రావచ్చు కదా, ఫస్ట్ టైం కదా. ఎంత రఫ్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎంత రఫ్ గా డైరెక్ట్ గా పెట్టేసిందని నాకు తెలిసి నాని ఏమో అనుకుంటున్నా నేను. సో చాలా మంది అంత అలా అనడానికి రీజన్ ఏంటో తెలుసుకుందామని చెప్పి రావచ్చు. కొంతమంది ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంకా హైప్ చేయటానికి. సో అదే విధంగా హైప్ రావచ్చు అనుకుంటున్నా. హైప్ వచ్చింది నాకు తెలిసి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే హైప్ వచ్చింది అనుకుంటున్నా.